మన పార్టీ అధ్యక్షుల వారికి ఎంతో కృతజ్ఞతతోటి మనం అభినందించాలి. ఎందుకంటే ఒక కార్యకర్తగా పార్టీ నాయకత్వాన్ని నమ్ముకుని పార్టీ బలోపేతం కోసం పార్టీ ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించుకుంటూ ఒక నిబద్ధతతోటి ఎక్కడ కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా పార్టీ చెప్పిన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం, జెండా మోద్దాం అనే ఆలోచనతోటి మన వైసీను ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూనే ఉంటాడు. సో అటువంటి వ్యక్తికి ఇటువంటి పదవి అప్పచెప్పడం ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా ఎంతో గర్వంగా చెప్పుకోవాలి. సో ఈ సందర్భంగా వైసీని గారు ఇక్కడ నియమించిన తర్వాత మొదటిసారి మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ముందుగానే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా రాజమహేంద్రవరం పట్టణంలో కలకలలాడుతూ ఉండాలి మన పార్టీ. మీరు సత్యనారాయణ గారు కలిసికట్టుగా చక్కటి కార్యక్రమాలు చేసుకుని ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో మన జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారు ఉంటారు, ఆయనతో సంప్రదించుకుని పార్టీ కార్యక్రమాలు మనం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దానిపైన తప్పకుండా మీరు విశ్లేషించుకోండి. పార్టీకి ఇంకా రాబోయే రోజుల్లో విజయం తీసుకొచ్చే విధంగా మరి పనిచేస్తారు నేను కోరుకుంటున్నాను. కూర్చొని అదేవిధంగా పెద్దలు గురుదత్ గారు, డిఎంఆర్ శేఖర్ గారు, రామారావు గారి గురించి మీకు పరిచయం చేశారు దుర్గేష్ గారు. ఆయన వెనుకొండి చాలామంది రాజకీయ నాయకులకి అద్భుతమైన సలహాలు ఇస్తూ ఉంటారు. ఈరోజు ఆయన జనసేన పార్టీలో మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి మంచి నాయకత్వం ఒక నమ్మకంతో ఆయన ప్రజల పక్షాన్ని నిలబడడానికి ముందుకు వచ్చారు. సో రామారావు గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రామచంద్రరావు గారు మీకు తెలుసు, స్టేట్ లీగల్ సెల్ మనం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మన జన సైనికులు ఇబ్బంది పెడుతున్నారు ఆ పరిస్థితుల్లో గ్రామాల్లో జిల్లాలో తక్షణంగా మనం వాళ్ళకి న్యాయ సలహా ఇచ్చి న్యాయ నిపుణులు మన పార్టీ నుంచి అండగా నిలబడాలని అనుకున్నారు. ప్రతాప్ గారి టీంలో ఆ రోజునే మరి నరసింహారావు గారు రావడం, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలో కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. అన్ని బార్ అసోసియేషన్లో ఆయనకి చక్కటి నెట్వర్క్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమావేశం అంటే ఏ కార్యక్రమాలు అనుకున్నాడో మన శ్రీనివాస్ గారు, కానీ నేను ముఖ్యంగా ఈరోజు నిన్న రైతుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఒకసారి మీ అందరితోటి ముఖాముఖిగా చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుంటే కొన్ని పరిచయాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం పార్టీ నుంచి అనే దానిపైన మీతో చర్చించడానికి కోసం నేను ఏర్పాటు చేశాను. కానీ ఇది ఒక పెద్ద మీటింగ్ లాగానే దీన్ని మార్చేశారు. నేనేమో 20-30 మందిని పిలిచి సరదాగా మనం మాట్లాడుకుందాం, ఇంకా కొన్ని విషయాలు అంటే మన పట్టణంలో ఏం చేయాలి, నగరంలో ఏం చేయాలనే దానిపైన మనం మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో నేను ఒక కోరినప్పుడు దుర్గేష్ గారు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2-3 అంశాలు నేను మాట్లాడతాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రేపటి రోజున మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గురించి మనం ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మనం నిలబడి ప్రజలతో పాటు మనం ఈ విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచారో దాన్ని వెనక తీసుకోమని మనం ఒక ఉద్యమ స్ఫూర్తిలో ముందు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఉదయం మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు, రేపు 10 గంటలకి కాకినాడలో మనం జిల్లా కలెక్టర్ గారికి మన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజల తరఫున మనం ఒక వినతిపత్రం అందించి అక్కడ ఈ విధంగా ప్రజలు ఇంత బాధపడుతున్నప్పుడు ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఇంత నిర్ణయం తీసుకున్నారు, కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్లాబులు ఎవరికి ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. ఇవాళ ఉదయం మేము చాలాసేపు మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే పేదవాడికి మధ్యతరగతి కుటుంబాలకి ఎక్కువగా నష్టం జరుగుతుంది. దీనివలన సుమారు 500 రూపాయలు ఒక గృహానికి మరి ఈ కరెంటు ఛార్జీల ద్వారా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా మాకు అర్థమవుతోంది. ప్రభుత్వం సంక్షేమం గురించి పదే చెప్పుకుంటూ వెళ్ళి ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజాయితీగా పరిపాలన అందించుకుంటే పారదర్శకతోటి ప్రభుత్వ కార్యక్రమాలు పరిపాలన చేసుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా ప్రజలపైన భారం వేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయవు. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయాలి, గతంలో నేను రాజశేఖర రెడ్డి గారితో నేను పనిచేసినప్పుడు ప్రతిపక్షంలో కూడా ఆ రోజు కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం పెంచినప్పుడు
రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న శాసనసభ్యులు అందరం కూడా ఆ రోజున ఒక పెద్ద ఉద్యమం చేశాం. ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది, మొండి వైఖరి వదులుకోవాల్సి వచ్చింది. ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు చేత కాకపోతే మీరు ఈ డిస్కాముల ద్వారా, ఇదే ఎలక్ట్రిసిటీ సంస్థ ద్వారా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మీరు చేస్తుంటే మీరు ఒక నెల రోజులు మాకు అవకాశం కల్పించండి, మేము చేసి చూపిస్తాం ఏ విధంగా ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ తీసుకురాగలుగుతామో, ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ట్యాక్సులు పెంచకుండా మేము నిలబడతాం అన్నది ఆయన చేసి చూపించారు. గర్వంగా చెప్తున్నా నేను, మేము ఆ రోజు శాసనసభ్యులుగా సభాపతిగా పనిచేసినప్పుడు ఆ 7 సంవత్సరాలు కూడా ఏనాడు కూడా రాష్ట్ర ప్రజలపైన భారం మోసేటట్టు విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు కూడా పెంచలేదు, నిలబడ్డాం. ఎందుకంటే ప్రభుత్వంలో మీకు పరిపాలన దక్షత ఉండాలి. ఏ విధంగా పరిపాలిస్తే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, అటువంటి అంశాలపైన మనం జాగ్రత్తగా విశ్లేషించుకుని చేయాలి. కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి చాలా విచిత్రంగా కనిపిస్తోంది. మీరందరూ చూశారు, ఫ్యాన్ 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 అనుకుంటూ పాపం ఫ్యాన్ గాలి కోసం చాలామంది ఓట్లు వేస్తే ఈ రోజున ఇళ్లలో ఫ్యాన్లు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే 35 యూనిట్లు ఒక ప్రతి ఇంటికి ఒక బల్బు వేసుకుంటేనే 30 యూనిట్లు కాలుతాయి. అటువంటిది 35 యూనిట్లకు కూడా ఒక స్లాబ్ కొత్తగా ఏర్పాటు చేసి ఈ ముఖ్యమంత్రి ఎవరిని మరి మిస్లీడ్ చేస్తున్నారో, ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారో మీకు అర్థం కావాలి. ఏ విధంగా ప్రభుత్వం ప్రజలకి మేలు చేయాలనుకుంటే నిజంగా సంక్షేమం గురించి వాళ్ళు ఒక చిత్తశుద్ధితోటి పనిచేసుకుంటే అభివృద్ధి చేసే కార్యక్రమాలను ఎందుకు వదిలేశారు? మొన్న 14వ తారీఖున చాలా అద్భుతంగా మనం ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకున్నాం మంగళగిరిలో. ఆ రోజు మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా మన జన సైనికులు, వీర మహిళలు ఎంత చక్కగా ఓర్పుతోటి, ఒక నమ్మకంతో ఈరోజు మన పార్టీ అధ్యక్షులు ఒక మంచి సందేశం ఇవ్వబోతున్నారు. భవిష్యత్తులో మన రాష్ట్రంలో మన పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోబోతున్నాం, దానిపైన మనందరం కలిసికట్టుగా కార్యక్రమం చేసుకున్నాం. ఎంత అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నాం చెప్పండి. ఏ రాజకీయ పార్టీ అయినా మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి కార్యక్రమం చేయగలుగుతుందా? ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ఈ విధంగా ఈ రోజున కార్యక్రమం చేయగలుగుతుందా చెప్పండి. నిన్న మేము మండపేటలో పర్యటిస్తుంటే ఎంతోమంది వందల సంఖ్యలో రైతులు బయటికి వచ్చి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి వివరిస్తుంటే నాకైతే చాలా స్పష్టంగా అర్థమైంది, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులో ఉన్నారు. మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత, రైతులు, అసలు మనం ఊహించలేం. ప్రతి ఒక్క వర్గాన్ని దెబ్బకొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ప్రతి ఒక్క వర్గాన్ని ఇబ్బంది పెట్టేటట్టు ఆయన పరిపాలిస్తున్నారు. అరే, రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ ఈ రోజున ఇంత ప్రయాణం చేసి మనం ముందుకు వచ్చినప్పుడు, ఆవిర్భావ దినోత్సవం మనం చేసుకోవడానికి మనం ఏర్పాట్లు చేసుకుంటే కూడా ఆటంకాలు సృష్టించిన ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం, ప్రజల కోసం నిలబడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేశారంటే, ఇందాక వై శ్రీనివాస్ గారు చెప్పినట్టు 2014లో జనం ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం క్రితం కాదు, 2019 ఎన్నికలు కాదు, అసలు 2014లో ఆయన ఇంత బలమైన నిర్ణయం తీసుకుని కుటుంబంలో కూడా ఆయనకి పూర్తి మద్దతు లేకపోయినా, లేదు నాకేదో నా మనసు పీకుతోంది, నా ప్రజల కోసం నేను నిలబడాలి, మన రాష్ట్రం కోసం నేను నిలబడాలి అని ఆయన అంత ధైర్యంగా వచ్చి ఆ రోజున పార్టీ స్థాపించినప్పుడు ఎన్ని అవమానాలకు ఆయన గురయ్యారు. నిజంగా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఆయనకు అవసరమా? ఆయనకున్న కీర్తి, ఆయనకున్న ప్రతిష్ట, ఆయన సినిమా రంగంలో ఆయన ఎంత అద్భుతంగా ముందుకెళ్ళారు. సంవత్సరానికి ఒక సినిమా చేసుకున్నా సరిపోతుంది ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయనకు కావాల్సిన డబ్బులు. వాటిని వదులుకొని ఈ రోజున ప్రజా జీవితంలో మనందరితో పాటు వచ్చి కలిసి ఆయన ఇన్ని కష్టాలు ఎదుర్కొని ప్రజల సమస్యలపైన మన పోరాటానికి ముందుకు వస్తే వ్యక్తిగతంగా ఆయన్ని దూషించి అవమానపరచడానికి చేస్తున్న కార్యక్రమం ఎంత తప్పు మీరు చూడండి. వీటన్నింటినీ అధిగమించుకొని 8 సంవత్సరాలు కష్టపడి పార్టీని మోసి మన జన సైనికుల కోసం, మన వీర మహిళల కోసం, మన ప్రజల కోసం ఆయన నిలబడిన తీరు మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీలో ఒక నాయకత్వం ఆ విధంగా ఉంటే
ఏ మాత్రం మనకి ఎటువంటి పొరపాట్లు లేకుండా నిజాయితీగా మన పరిపాలన అందిస్తాం, మన ప్రజల కోసం మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలని ఒక పట్టుదల ఉన్నప్పుడు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మన ప్రయాణం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. అందులో భాగంగానే నేను గర్వపడుతున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఈ రోజున ప్రథమ స్థానంలో ఉంది రాజకీయ పార్టీల్లో అన్నిట్లో కూడా. ఎందుకంటే మనం నిలబడుతున్నాం, ఆలోచిస్తున్నాం, ప్రజల పక్షాన మనం పోరాడుతున్నాం. ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మన పార్టీ కోసం మనం కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. క్రియాశీలక సభ్యత్వం ఆ రోజున మనం ప్రారంభించినప్పుడు చాలామందికి నమ్మకం కలగలేదు. ఎందుకంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 5 లక్షల రూపాయల బీమా పథకం తన కార్యకర్తలకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి మన పార్టీలో ఉన్న మన జన సైనికులకి, మన మహిళలకి అందరికీ మనకు భరోసా కల్పిద్దామని ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో ఎన్నో గ్రామాలు మనం పర్యటించాం. చాలా దురదృష్టమైన పరిస్థితుల్లో చాలామంది పాపం మన యువత యాక్సిడెంట్లో చనిపోతున్నప్పుడు వాళ్ళ కుటుంబంకి ఒక పెద్దగా వ్యవహరించారు వీళ్ళు. అటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు మనం పోయి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్ని వాళ్ళకి అందించి 5 లక్షల రూపాయలు పార్టీ నుంచి ఆర్థికంగా వాళ్ళు నిలబెట్టడానికి మనందరం నాయకులుగా కలిసికట్టుగా వెళ్ళినప్పుడు ఒక భరోసా ఏ విధంగా నింపుతున్నామో మీరందరూ చూశారు. కానీ దాని వెనక కారణం ఉంది. అదేంటంటే నమ్మకంతో ఒక మంచి నాయకత్వం మన పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం చేసే కార్యక్రమాలు కూడా ఆ విధంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. కేవలం ఓట్ల సందర్భంలో ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టుకుని ఓట్లు వేయించుకుని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీకే తెలుసు. మనం ఒక ఎన్నికల్లో ఉంటామా, ఒకసారి గెలుస్తామా, ఓడిపోతామా, అసలు వీళ్ళు ఉంటారా అనేది సమస్య కావాలని ప్రజల్లో సృష్టించారు గత ఎన్నికల్లో. ఎన్నికల తర్వాత బహుశా జనసేన పార్టీ ఉండదనుకున్నారు. కానీ ఈరోజు మీ అందరూ కూడా ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి వెంటనే మీరు నడిచారు. నిజంగా పార్టీ ఈరోజు ఇంత అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే దానికి స్ఫూర్తి మన వీర మహిళలు, మన జన సైనికులు. ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మొన్న లక్షల మంది వచ్చారు మన మంగళగిరికి మన కార్యక్రమానికి. ఇప్పటం అనే గ్రామాల్లో రైతులను కూడా బెదిరించి వాళ్ళ పొలాలు మనకి ఇవ్వద్దు మన మీటింగ్ కోసం అని స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బెదిరించినా కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళు నిలబడ్డారు. ప్రజాస్వామ్యవాదులుగా మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం నిలబడ్డారు. ఆ రోజే ఒక పెద్ద మనిషి, ఒక రైతు అన్నాడు, ఇది ఆవిర్భావ దినోత్సవ సభ కాదు, ఇది విజయోత్సవ సభ అని. ఖచ్చితంగా ఇది విజయోత్సవ సభ. మనం అందరం కంకణం కట్టుకొని కష్టపడి పనిచేస్తే, ఒక సంవత్సరం మీ సమయం మీరు కేటాయిస్తే, మీరు ఈరోజు కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నారు. కార్యవర్గ సభ్యులుగా మీరు మీ ప్రాంతాల్లో మీరు పర్యటించి పార్టీ బలోపేతం కోసం మీరు కృషి చేస్తే 100% రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడబోతోంది. మన నాయకుడు మన ప్రజలకి ఇంకా దగ్గరయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ప్రజలకు ఒక మంచి ముఖ్యమంత్రిగా, నిజాయితీ గల వ్యక్తిగా, ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా రాబోయే రోజుల్లో అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. షణ్ముఖ వ్యూహం అనే ఆ రోజున 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కొంతమందికి ఆ రోజు అర్థం కాలేకపోవచ్చు. కానీ షణ్ముఖ వ్యూహం అంటే దేనికోసం? అదో మన ప్రణాళిక. భవిష్యత్తులో ఈ విధంగా మనం పనిచేయబోతున్నాం. పనిచేయబోయే కార్యక్రమాన్ని ధైర్యంగా మనం 2.5 సంవత్సరాల ముందే మనం ప్రకటిద్దాం. ఏ విధంగా రేపటి రోజున మన ప్రభుత్వంలో వస్తే మన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ 6 ముఖ్యమైన అంశాల గురించి నేను మీతో ప్రస్తావిస్తాను. మొట్టమొదటి అంశం, మన రాష్ట్రాన్ని వీళ్ళు అప్పుల్లోకి తీసుకెళ్లారు. ఊహించలేని విధంగా నష్టం కలిగింది మన రాష్ట్రానికి. 7,70,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రుణాలుగా మారింది. రుణాల ఆంధ్రప్రదేశ్ నుంచి సంపన్న ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేది మన మొదటి అంశం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఒకప్పుడు మన జాతీయ స్థాయిలో మన రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం 2వ స్థానంలోనూ 3వ స్థానంలో ఉండేవాళ్ళం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 13వ స్థానానికి దిగిపోయింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 1వ స్థానానికి దిగిపోయింది. జాతీయ స్థూల ఉత్పత్తి పోల్చుకుంటే మనం చాలా వెనకబడిపోతున్నాం. ఏమైపోతుంది? ఇన్ని వనరులు పెట్టుకుని, ఇంత యువత పెట్టుకుని, ఇంత అద్భుతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెట్టుకుని మనం వెనకబడిపోతున్నాం. అది మనం గుర్తించి ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ని సంపన్న ఆంధ్రప్రదేశ్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రకటించారు. అందులో భాగంగానే మనం వ్యాపారవేత్తల కోసం చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, లేదా వాళ్ళు చేసే కార్యక్రమాలకి ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా అండగా నిలబడాలి. ఈ రోజున
రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏ పట్టణంలో చూసుకోండి, ఏ నగరంలో చూసుకోండి, ఆయన చేసిన నష్టం మామూలు విషయం కాదు. ఎందుకు ఈ రోజున పొరుగు రాష్ట్రాల్లో అంతమంది పెట్టుబడులు పెడుతున్నారు? ఎందుకు పొరుగు రాష్ట్రాల్లో అంతమంది వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం? మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే ప్రధానమైన కారణం మన పరిపాలన లోపం. మనం భరోసా నింపలేకపోతున్నాం, మన రాష్ట్రం గురించి మనం మాట్లాడలేకపోతున్నాం. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ని సంపన్న రాష్ట్రంగా మారుద్దామని. రెండో ముఖ్య అంశం రాజధాని విషయంలో. మీ అందరికీ తెలుసు, మూడు రాజధానులు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం ఆయన చేసిన ప్రక్రియ ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకంటే నిజాయితీగా పనిచేసి మనకు ఒక మంచి రాజధాని వస్తే ఆ రాజధానిని మనం ప్రజలకి చూపించుకుని, ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు చూపించుకుని స్థిరంగా బలంగా మనం నిలబడితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు తీసుకురాగలుగుతాం. అటువంటి పెట్టుబడులు మనకు రాలేదు. అమరావతి అనే రాజధాని నిర్ణయించినప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారు రోజు ప్రధానమంత్రిగా వచ్చి శంకుస్థాపన చేసి ఏనాడు కూడా మన ప్రాంతాల్లో సరైన రీతిలో అభివృద్ధి జరగలేదు. దాన్ని మనం తప్పు పెట్టాం, అందరినీ సంప్రదించాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అని ఆ రోజు బలంగా నిర్ణయం తీసుకుని దానికోసమే జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది. మూడో అంశం మీరందరూ కూడా మర్చిపోతారేమో, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఇక్కడే ఆ రోజున పర్యటన చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన ఆపి భవన నిర్మాణ కార్మికులు ఇసుక సమస్య గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎవరు ఊహించలేదు, ప్రభుత్వమే కావాలని ఇసుక కొరత తీసుకొచ్చింది. ఈ విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా 2,000 రూపాయలు 3,000 రూపాయలు జరిగే ఇసుక ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి, సడన్గా 14,000 రూపాయలు 12,000 రూపాయలు అయిపోయింది. దీని కారణం ఎవరు? దీని వెనక ఎవరున్నారు? ఎవరు సంపాదించుకుంటున్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు? దీని గురించి విశ్లేషిస్తే మాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా మనం జనసేన పార్టీ రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినప్పుడు మనం సమాజంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ ఇల్లు బాగు చేసుకోవడానికో ఖచ్చితంగా ఉచిత ఇసుక పథకం అనేది మనం తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా మనం అండగా నిలబడదాం. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేసేటట్టు మనం ఆ కార్యక్రమం చేయొచ్చు. దీంతో పాటు ఒక కొత్త కార్యక్రమం ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో మీ అందరికీ తెలుసు ఎక్కడ కూడా పెట్టుబడులు రావడం లేదు. చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రోత్సాహాలు లేవు. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది కలుగుతోంది. అందుకనే సంవత్సరానికి 1,00,000 మందికి 10 లక్షల రూపాయలు రుణాలు మనం ఇద్దామనే నిర్ణయం మనం తీసుకున్నాం. ఇది అందరికీ, యువతకి, సమాజంలో అందరికీ ఎవరైతే కష్టపడి 10 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఒక మంచి ప్రపోజల్ తీసుకొస్తారో అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి ప్రతి సంవత్సరం 1,00,000 మందికి 10 లక్షల రూపాయలు మనం వాళ్ళకి రుణాల రూపంలో తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్దామని ఆ రోజున చక్కటి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం ఒక కుటుంబాన్ని కాపాడడానికి మనం 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందిస్తే ఆ కుటుంబం స్థానికంగా కనీసం 6 నుంచి 10 కుటుంబాలని కాపాడుతుంది. అటువంటి చిన్న చిన్న పరిశ్రమల ద్వారానో చిన్న చిన్న వ్యాపారాల ద్వారానో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి తీసుకురాగలుగుతాం. ఆ విధంగా ఆలోచించాం. ఎందుకంటే యువతకు ఈ రోజున ఎక్కడ కూడా ఉపాధికి అవకాశాలు కల్పించలేకపోతుంది ప్రభుత్వం. ఇంకొక అంశం వ్యవసాయం గురించి. మీకు బాగా తెలుసు, వ్యవసాయం గురించి మాట్లాడతారు, ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు, పోలవరం గురించి ఎన్ని రకాల మాటలు చెప్పారు, ఎన్ని హామీలు చెప్పారు. ఎవరైనా ఈరోజు దాని గురించి పట్టించుకుంటున్నారో చెప్పండి. పోలవరం గురించి ఈ రోజున ఈ ముఖ్యమంత్రి ఎన్ని సందర్భాల్లో దాని గురించి సమీక్షించి నిజాయితీగా మాట్లాడారు చెప్పండి. 2 సార్లు 3 సార్లు ఇప్పటి వరకు పర్యటించి వచ్చే నెలలకల్లా ప్రారంభిస్తాం, వచ్చే సంవత్సరం కల్లా ప్రారంభిస్తాం అని చెప్పారు. 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ రోజుకి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి. ఖచ్చితంగా మనం మన రైతాంగాని కోసం మనం ఇరిగేషన్ నెట్వర్క్ మనం ఇంకా బాగుపరచాలి, కాలువల ఆధునీకరణ చేయాలి, రైతుకి అండగా నిలబడాలి. నిన్న మొన్న మేము పర్యటించినప్పుడు మీ ఇందాక దుర్గేష్ గారు చెప్పారు ఏ విధంగా ఎంతో ఆవేదనతో రైతులు పాపం నష్టపోతున్నారు. అటువంటి రైతాంగానికి మనం మంచి మార్కెటింగ్ చేయాలి, మంచి సదుపాయాలు కల్పించాలి. దానికోసం జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది 5వ అంశం.
చివరి అంశం యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇది మన రాష్ట్రం, మన తెలుగు ప్రజల కోసం మన ఉద్యోగాలు కల్పించాలి. దానికోసం మనం ఒక వ్యూహం వేసుకున్నాం. అదేంటంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉన్న ఉద్యోగస్తులకి మనం గౌరవం కల్పించాలి, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, వాళ్ళకి టీఏలు డిఏలు పోలీసులో ఉన్న మన సోదరులను కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం, వాళ్ళని కూడా మనం అడ్రస్ చేస్తూ వాళ్ళ సమస్యలపైన కూడా మనం నిలబడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దయచేసి యువత ఎవరు కూడా అధైర్యపడబాకండి. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటట్టు, మన రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి తప్పకుండా అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి చాలామంది మన ఎన్ఆర్ఐస్ కూడా మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన, ప్రస్తుతం ఉన్న నాయకత్వం పైన మాత్రం ఎవరికి ఎటువంటి నమ్మకం లేదు. మన యువతకి ఉద్యోగాలు మనం కల్పించాలి. మన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల గురించి మీ అందరికీ తెలుసు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, 1వ తారీఖున ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కేవలం 450 ఉద్యోగాల కోసమే ఈ 3 సంవత్సరాల్లో. తప్పకుండా ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టు, వాళ్ళకు నమ్మకం ఉండేటట్టు, ఒక భరోసా ఉండేటట్టు మనం ఈ షణ్ముఖ వ్యూహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి మనం చెప్పుకోవాలి, మన పార్టీ చేసే కార్యక్రమాల గురించి మనం ధైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికోసం మీరందరూ కూడా కష్టపడండి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది వేరే విషయం. కార్పొరేషన్ ఎన్నికల్లో మనం గెలుస్తామా అనేది ప్రజలే మనకి తీర్పిస్తారు. ఇప్పుడు మనం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ప్రజలు మనల్ని ఆదరిస్తారు. నాయకత్వం ఎప్పుడు కూడా మనం కోరుకుంటే రాదు. మనం కష్టపడి క్షేత్రస్థాయిలో ప్రజలకి దగ్గరుండి మన వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు మనల్ని ఆదరించి మనకి ఆ నాయకత్వం ఇస్తారు. ఆ విధంగా మనం కష్టపడి పనిచేసుకుంటే ఎక్కడ కూడా మన పొరపాటు జరగదు. రేపటి కార్యక్రమం కాకినాడలో మీరందరూ కూడా పాల్గొనాలి. పార్టీ కార్యక్రమం, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం, ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. మీరు కొంచెం దూరం ప్రయాణం అయినా దయచేసి ప్రతి ఒక్కరు కూడా జన సైనికుల్ని, వీర మహిళలు నేను కోరుతున్నాను పేరున తప్పకుండా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి, వాళ్ళు ఏదో వ్యూహం వేసుకుని ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎవరు మనం ప్రశ్నించారు, మనకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని వాళ్ళు మొండి వైఖరితో చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎదుర్కోవాలి. ఆ ధైర్యం మనం నింపాలి. ప్రజల్లో కూడా కొంతమంది వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఇబ్బంది పెట్టే పరిస్థితులు చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. మనకి ఎవరు ధైర్యం నింపవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే మనకు ఆ ధైర్యం వస్తుంది. ఆయన నాయకత్వం ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రాని కోసం ఖచ్చితంగా అవసరం. మీరు జిల్లాలో మీరందరూ కూడా ఒక సమిష్టి నాయకత్వం మనం ఏర్పాటు చేసుకోవాలి. దుర్గేష్ గారి ఆధ్వర్యంలో చక్కగా ప్రతి నియోజకవర్గంలో మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ గురుదత్ గారు కూడా ఎంతో అనుభవం ఉంది. ఆయన కూడా పక్కనే రాజానగరం నియోజకవర్గం నుంచి అక్కడ కూడా చాలామందిని రేపు ఈ మీటింగ్కి తరలించాలని ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. మన పట్నం నుంచి కూడా మనందరం కలిసికట్టుగా ఆలోచించుకొని ప్రతి ఒక్కరం ఇది ఒక బాధ్యతగా మన కార్యక్రమం రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా, ముఖ్యమంత్రి కూడా దీని గురించి ఆలోచించే విధంగా, ఈ కరెంటు ఛార్జీలు తగ్గే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. రేపటి కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయమని మరొకసారి నేను కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ప్రతి సందర్భంలో మనం కార్యక్రమాలు చేసుకుందాం. పార్టీ కార్యక్రమాలు విజయవంతం ఇంకా ప్రజలకు తీసుకెళ్లాలంటే మనందరం కూడా ఒకే ఒక నమ్మకం పైన ఉండాలి. ఇందాక వై శ్రీనివాస్ గారు చెప్పిన మాట నాకు గుర్తు వస్తుంది. ఎవరికి ఇక్కడ ఈగోలు అవసరం లేదు. చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు ఎక్కడైనా ఉంటే వాటిని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే సమస్యల పరిష్కారం కోసం మనం సమయం వెచ్చించుకుంటే మనం పొరపాటు చేసిన వాళ్ళు అవుతాం. పార్టీ బలోపేతం కోసం, పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మనం నిండు మనసుతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం మనం పనిచేస్తే ఖచ్చితంగా మనం ప్రజలు ఆదరిస్తారు. జనసేన పార్టీ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడుతుందనే నమ్మకంతో మీకు మరొకసారి తెలియజేసుకుంటూ, పేరున ఎవరైతే ఈ కార్యవర్గంలో సభ్యులుగా మరి నియమితులయ్యారో వాళ్ళందరికీ నేను ఈ రోజున అభినందిస్తున్నాను. మీకు ఒక మంచి బాధ్యత అప్పచెప్పాం. మీరు క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి మన పార్టీని. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీని ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో జెండా కార్యక్రమాలు చేసుకునేటట్టు
అక్కడ ప్రజలు మన ఆదరించేటట్టు మీరు రాజా మహేంద్రవరం ఉన్న చరిత్రని ఇక్కడ ఎంతోమంది మహనీయులు ఈ ప్రాంతానికి చేసిన సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మన జనసేన పార్టీ నుంచి నిలబడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.